ఎప్పుడు కూడా దేవుడు వర్తమానం చూస్తాడు తప్ప గతాన్ని చూడ్డం. ఈ రోజు నువ్వు సిన్సియర్ గా మారావా, ఈ రోజు నువ్వు మారు మనసు పొందావా, ఈ రోజు నువ్వు దేవునికి దగ్గరయ్యావా, అది మాత్రమే పరిగణనలోకి వస్తుంది తప్ప ఈ గతాన్ని దృష్టిలో పెట్టుకునేవాడు కాదు. ప్రభువా, నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎందుకంటే అతను ఆల్రెడీ సిలువ మీద ఏమైపోయాడు, మారిపోయాడు. ఆ మారిపోయిన స్థితిని చూస్తాడు తప్ప దేవుడు అరే నువ్వు గతంలో ఎంతమంది చంపావు, అంతమంది దొంగతనాలు చేసి ఇవన్నీ పట్టించుకోవడం. ఎందుకంటే తెలియక చేసి తిని కనుక కనికరింపబడి తిని. దేవుడు ఎంత న్యాయవంతుడో చూడండి. శరీరంతో చేసిన పాపాలకు శిక్ష నువ్వు శరీరంతో ఏదో రీతిగా ఏం చేస్తావు, అనుభవించేస్తావు. అది ఎక్కడికే పోదు, అనుభవించేస్తావు. అందుకే నీవేం విత్తువో ఆ పంటను ఏం చేయాలి, కొయ్యాలి తప్పదు. అందుకే జాగ్రత్త, ఏది పడితే అది విత్తేయకండి. ఆ తీవ్రత మీరే అనుభవిస్తారు. ఎక్కడికి పోవాయి మన కర్మలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కొందరు పాపాలు వాళ్ళ వెనకాల వస్తున్నాయట, కొందరు పాపాలు వాళ్ళ ముందు పోతున్నాయట, తిమోతి పత్రికలో చెప్తాడు. కాబట్టి దొరికిన పని అలా చేసేయకండి. ఆలోచించుకోండి, ఏదైనా చేసే ముందు చేయొచ్చా, చేయకూడదా, ఇలా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఇది మంచిదా కాదా, లేదు చేసుకుంటూ పోయామనుకోండి ఇష్టం వచ్చినట్టు, దాని ఫలితం ఏమవ్వాలి, అనుభవించాలి.